పత్తిలి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రజలకు వారి కోరిక తీరబోతుందని కేంద్ర సహాయ మంత్రి నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పూరి తిరుపతి రైలుతో పాటు సర్కార్ ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ పునఃప్రారంభం నేపథ్యంలో గురువారం అత్తిలిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ సమస్య ఎక్కడ ఉందో తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయడానికి తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ముందు వరుసలో ఉంటారని అన్నారు. ఇందుకు సంబంధించి అత్తిలిలో ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ కోరుతూ ఎన్నో పర్యాయాలు వినతిపత్రం అందజేస్తారని గుర్తు చేశారు. ఎక్స్ప్రెస్ రైలుకు ఒక స్టేషన్లో హాల్ట్ ఇవ్వాలంటే సాధారణమైన విషయం కాదన్నారు. అయితే అత్తిలి ప్రాంతం వ్యాపార సంబంధమైన ప్రాంతం కావడంతో ప్రాముఖ్యత ఏర్పడిందన్నారు. తనకు ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ అత్తిలి పరిసర ప్రాంతాలలో దాదాపు 40 గ్రామాలకు చెందిన ప్రజల సౌకర్యార్థం 2 ఎక్స్ప్రెస్ రైళ్లు హాల్ట్ ఇవ్వడానికి కృషి చేసిన మంత్రి శ్రీనివాస్ వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పరిసర ప్రాంత ప్రజలు దాదాపు 40 గ్రామాల ప్రజలకి ఈరోజు అతిపెద్ద ఉపశమనంగా మనకి ఒక మంచి చల్లని వార్తని తీసుకువచ్చినటువంటి మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాసరావు వర్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సర కాలంగానూ కూడా నాకు కానీ ఆయనకి కానీ అత్తిలికి ఏదైనా సమస్య ఉందంటే ఈ ట్రైన్సే. కాలు బయట పెడితే ప్రజలు అడగడంతో పాటుగా మన నాయకులు కూడా ప్రతిరోజు ట్రైన్ ఎప్పుడు అవుతుందండి, మన ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది, ఇక్కడ మన ప్రభుత్వం ఉంది, మీరు 1 నిమిషం 2 నిమిషాలే కదండి ఎందుకు ఆపట్లేదు అనే విధంగా ఈరోజు కూడా ఉదయం బాబ్జీ గారు నా దగ్గరికి వచ్చి ఆ ట్రైన్ సంగతి మాట్లాడిన ఎంపీ గారు దానికి ఫోన్ చేయండి ఇప్పుడు అని కూర్చున్నాడు. కానీ ఈలోపు ఇటువంటి శుభవార్త రావడం చాలా సంతోషం. అంటే వర్మ గారికి కూడా తెలియజేసేది ఏంటంటే అత్తిలి గ్రామం ముఖ్యంగా వాణిజ్యపరంగా చాలా ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉన్నటువంటి గ్రామం. ఈరోజు వర్తకులు వెజిటబుల్స్లో ఉల్లిపాయల వ్యాపారాల్లో కానీ ఇటువంటి వాటిల్లో ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసేటటువంటి ఈరోజు వర్తకులు అత్తిలి గ్రామంలో ఎక్కువగా ఉన్నారు. ఆ విధంగా ఇక్కడ ట్రైన్ అనేది ముఖ్యంగా వారందరికీ కూడా ఈజీ కమ్యూటింగ్ చేయడానికి, ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఇక్కడ నుంచి చెన్నైలో వ్యాపారాలు చేస్తారు, కలకట్టాలో వ్యాపారాలు చేస్తారు, బెంగళూరులో వ్యాపారాలు చేస్తారు, ఇటు హైదరాబాదు. ఈ విధంగా ఇక్కడ వారికి అందరికీ కూడా ఈ ట్రైన్లు చాలా అవసరం. వారి ప్రతిరోజు జీవన విధానంలో కూడా ఒక భాగమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం ఎక్స్ప్రెస్ ట్రైన్లే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కానీ ఇతర వైద్య అవసరాలు కానీ అటు భీమవరం ఇటు రాజమండ్రి కూడా వెళ్ళేటటువంటి అవసరాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ ట్రైన్లు కరోనా సమయంలో నుంచి కూడా ఇక్కడ ఆగిపోవడం వలన ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఇక్కడ అత్తిలి నుంచి మనకి రోడ్డు పరిస్థితి తణుకు వెళ్ళాలంటే 15 కిలోమీటర్లు దాదాపు అరగంట నుంచి 45 నిమిషాలు పైగా పట్టేది రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే. ఇటు భీమవరం వెళ్ళాలన్నా అదే విధంగా ఉండేది. ఈరోజు ఆ విధంగా చాలా ఇబ్బందులు పడ్డారు ఈ 4 సంవత్సరాలుగాను కూడా. అలాగే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక సెంటిమెంట్గా ఇది మారిపోయింది. కేవలం ఈరోజు ప్రజాప్రతినిధులుగా మేమే కాకుండా ప్రజలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు లయన్స్ క్లబ్ కానీ, అలాగే మానవతా కానీ, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, అలాగే హనుమాన్ శక్తి జాగరణ వంటి సంస్థలు కానీ ఎంతవరకు ఈ సెంటిమెంట్ వెళ్ళిందంటే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మాల వేసుకుని వినతిపత్రం సమర్పించారండి. ఇక ట్రైన్ ఆగలేదు రీసెంట్గా. అంత సెంటిమెంటుతో కూడుకున్నటువంటి విషయంగా ఇక ట్రైన్ ఇష్యూ తయారైంది. కాబట్టి ఈరోజు గత సంవత్సర కాలంగానూ కూడా నేను మంత్రివర్యులు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. దీని మీద ఆయన నిరంతరం కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా దీని మీద రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఇక్కడ ఉన్న అవసరాన్ని గుర్తించి ఇక్కడ ట్రైన్ హాల్ట్ని ఏర్పరచాలనే విధంగా ఆయన చేసినటువంటి కృషి నాకు తెలుసు, ఆయన పడినటువంటి కష్టం. ఎందుకంటే ఈ ట్రైన్స్ ఆగాలంటే 1 నిమిషం 2 నిమిషాలుగానే మనకు కనిపిస్తుంది. కానీ వాళ్ళందరూ కూడా రైల్వేలో పైనుంచి కింద వరకు కూడా
ఆ చార్ట్స్ టైమింగ్స్ అన్నీ కూడా మార్చుకోవడానికి చాలా ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మంత్రి గారు కంటిన్యూస్గా అధికారులతో చర్చలు జరిపి ఈరోజు ఇది సాధించుకోవడానికి ఆయన చేసినటువంటి కృషిని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఇది సాధించుకున్నామంటే ఆయన మనందరికీ కూడా మంత్రిగా ఉండడం వల్ల మాత్రమే సాధ్యమైంది. ఈరోజు ఆ విధంగా ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు మన నియోజకవర్గ ప్రజల అవసరాలు తీర్చడానికి ఆయన మంత్రి పదవిని ఒక అవకాశంగా, ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ఎంపీగా ఉంటే ఇంకా కొన్ని సమస్యలు పూర్తిగా పరిష్కరించలేనటువంటి విధానం, కానీ ఈరోజు మంత్రిగా ఉండడం వల్ల త్వరగా దీన్ని సాధించుకోగలిగాం. ఆయనే అధికారులను పిలుచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆయన ఆఫీస్కి పిలుచుకుని మాట్లాడి, నేను ఢిల్లీ వెళ్ళాను, అప్పుడు కూడా ఆయన మాట్లాడారు అధికారులతో. ఆ విధంగా ఆయన చేసినటువంటి కృషిని కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒక కార్యకర్తగా ఆయన బీజేపీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదిగారంటే ఆయన ఏ విధమైనటువంటి క్రమశిక్షణతో, ఏ విధమైనటువంటి పట్టుదలతో పనిచేస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. గత సంవత్సర కాలంగానూ కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కోరిన వెంటనే ఆయన ఎప్పటికప్పుడు శాంక్షన్స్ చేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా కేవలం వారి ఎంపీ నిధులే కాకుండా సిఎస్ఆర్ నిధులను కూడా తీసుకొచ్చి ఈరోజు మన తణుకు నియోజకవర్గంతో పాటుగా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గ అభివృద్ధికి కూడా పెద్ద ఎత్తున సిఎస్ఆర్ ఫండ్స్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా వర్మ గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా మన అత్తిలి గ్రామంలో లయన్స్ క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి డయాలసిస్, కిడ్నీ డయాలసిస్ సెంటర్కి కూడా 75 లక్షల రూపాయలు నిధులు కేటాయించి ఈరోజు డయాలసిస్ మిషన్లు ఏర్పాటు చేయడానికి, దాన్ని కూడా త్వరలోనే ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఈ సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనందరం కూడా చూసాం, సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన యువ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, వీరి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ ఒక సుపరిపాలన అందించినటువంటి విషయం మనందరం కూడా గమనించాలి. సంవత్సర కాలంలో తొలి అడుగు వేసి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయడం మనందరం కూడా ఈరోజు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సూపర్ 6 పథకాలు ఏదైతే ఇచ్చామో దాంట్లో 90% హామీలని అమలు చేసినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. మొదటి సంవత్సరం అమలు చేయడం అనేది కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పెన్షన్లు 3,000 రూపాయల నుంచి 4,000 పెంచారు. దివ్యాంగులకు 6,000 నుంచి 15,000 రూపాయలు చేశారు. అదేవిధంగా సూపర్ 6లో ఏదైతే హామీలు ఇచ్చారో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చారు. దాంతోపాటుగా మహిళలందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం, దాన్ని అమలు చేశారు. మొన్న ఆగస్టు 15 నుంచి మహిళలందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రారంభించినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది. అలాగే రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 7,000 రూపాయలు మొదటి విడతగా వేయడం జరిగింది. మరొక విడత అక్టోబర్లో, 3వ విడత జనవరిలో వేసి 20,000 రూపాయలు సంవత్సరానికి ఏదైతే ఇస్తామని చెప్పామో దానికి కూడా వేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధిని, అలాగే 20 లక్షల ఉద్యోగాలు యువతకి కల్పించాలనే ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే మొట్టమొదటి సంవత్సరం 10 లక్షల కోట్ల పెట్టుబడులతో 8 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మనందరం కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందో, ఏ విధమైనటువంటి అరాచకమైనటువంటి పరిపాలన చేశాడో, అన్ని విధాలుగాను కూడా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అటు పోలవరం కానీ అమరావతి కానీ అన్నీ కూడా ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా చేసినటువంటి విధానం. ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలని చెప్పి కరెంటు బిల్లులు పెంచాడు, 9 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు. ప్రతి దాని మీద పన్నులు వేశాడు, ఖాళీ స్థలాల మీద పన్నులు వేశాడు, ఇల్లు మీద పన్నులు వేశాడు, చెత్త మీద పన్నులు వేశాడు. ఆ విధంగా ఒక చెత్త పరిపాలన అందించి
5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా పరుగులు పెట్టిస్తూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంచాలని ధ్యేయంతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి విధానాన్ని మనందరం కూడా ఒకసారి పరిశీలిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని అవగాహన చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం మరొక 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలనేదే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు. మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆయన ఆ మాట ఎందుకు చెప్తున్నారు, ఈ కూటమి ఎందుకు ఉండాలి అనేది కూడా మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం 2014 నుంచి 19 వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టి నెంబర్ 1 రాష్ట్రంగా రోజు దేశంలో ర్యాంకింగ్స్లో ముందుకు రావడం జరిగింది. మరలా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. పిల్లలకు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి, పారిశ్రామికవేత్తలు రానటువంటి పరిస్థితి, ఆ విధంగా రాష్ట్రం మరలా వెనుకబడిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు రాకుండా 10-15 సంవత్సరాలు ఒకటే ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఒకే నాయకత్వం అధికారంలో ఉంటే ఆ నియోజకవర్గాలు కానీ, ఆ గ్రామాలు కానీ, ఆ రాష్ట్రం కానీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే దానికి మనం ఈరోజు గుజరాత్ లేకపోతే ఒరిస్సా ఇటువంటి రాష్ట్రాలని చూస్తే అక్కడ 4 సార్లు 5 సార్లు ఒకే ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. 20 సంవత్సరాల పైగా అక్కడ ఉంది. అక్కడ అభివృద్ధికి పరుగులు పెడుతుంది. అనేక విధాలుగా అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి. ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం, స్థిరమైనటువంటి నాయకత్వం, సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉండడం వల్ల మాత్రమే అవన్నీ సాధ్యమవుతున్నాయి. అదే మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా పదే పదే చెప్పేది అదే. ఈ ప్రభుత్వం మరొక 15 సంవత్సరాలు ఉంటే ఈ రాష్ట్రంలో మన పిల్లలకి, భవిష్యత్ తరాలకు కూడా ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ముందుకు వెళ్తుందనేది మనందరం కూడా ఆలోచన చేయాలి. మీరందరూ ఆలోచన చేయాలి. 2029 ఎన్నికలకు కూడా ఇదే విధంగా ఏ విధమైనటువంటి గెలుపుని కూటమి ప్రభుత్వానికి అందించారో అదే విధంగా మనందరం కూడా ఇప్పటి నుంచే చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వచ్చే సంవత్సర కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, పంచాయతీ ఎన్నికలు వస్తాయి, అలాగే ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి, జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి, వీటన్నిటికీ సొసైటీ ఎన్నికలు వస్తాయి. వీటన్నిటిలో కూడా ఏకపక్షమైనటువంటి విజయాన్ని అందిస్తే స్థానిక సంస్థల్లో అభివృద్ధిని చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఆ దిశగా మీ అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.